చేసేటటువంటి భాగం 20వ భాగం తెలియజేసే అధికరణ 368. దీని ప్రకారం భారత పార్లమెంటు రాజ్యాంగ సవరణను 3 పద్ధతుల ద్వారా చేస్తుంది. ఈ సవరించే విధానం అనేది మనం దక్షిణాఫ్రికా దేశం నుంచి గ్రహించడం జరిగింది. ఇందులో భాగంగా 103వ రాజ్యాంగ సవరణ 2019 ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతులకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ను కల్పించడం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటారు. 104వ రాజ్యాంగ సవరణ 2019 ఎస్సీ ఎస్టీలకు లోక్సభల్లోనూ మరియు విధానసభల్లోనూ రిజర్వేషన్స్ను మరో 10 సంవత్సరాలు పొడిగించడం మరియు ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్స్ రద్దు. 105వ రాజ్యాంగ సవరణ 2021 సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు బదలాయించడం. 106వ రాజ్యాంగ సవరణ 2023 నారీ శక్తి వందన్ అధినియం రాష్ట్ర శాసనసభలు పార్లమెంట్లోని 2 సభల్లోనూ మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్స్ కల్పించడం.